This conference will now be recorded. వారి కోసము మాత్రమే ఈ గ్రంథము వ్రాయబడినదన్నమాట. అయితే ఈ గ్రంథాన్ని ముట్టుకొనడానికి మనకి అర్హత ఎక్కడ ఉంటుంది అని సందేహముతో, తపశక్తి సాధించిన వాళ్ళకే, బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మతో మాట్లాడగలిగే వాళ్ళకే ఈ గ్రంథం రాయబడింది. మరి మనలాంటి వాళ్ళకి ఎలా అర్హత ఉంటుంది అనేది కూడా మనకి రావచ్చు. ఈ సందేహముతో మనము పుస్తకాన్ని ముట్టుకోము. అది అలాంటి సందేహం పెట్టుకుంటే పుస్తకాన్ని మనం ముట్టుకోము. మనకెక్కడుంది అంత తపశ్శక్తి అని. కానీ వాల్మీకి మహర్షి ఉద్దేశం అది కాదు. ఈ గ్రంథ రచనలో తన యొక్క కర్తృత్వము నామమాత్రమేనని, సాక్షాత్తుగా బ్రహ్మగారి యొక్క సంకల్ప బలము వల్లనే ఈ గ్రంథము ఆవిర్భవించినదని సవినయముగా చెప్పుకోవాలన్నదే వాల్మీకి మహర్షి ఉద్దేశం. కానీ వాల్మీకి మహర్షికి అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. ఆయన తను నిమిత్త మాత్రుడనే, అంటే కర్తృత్వం తాను కాదు, బ్రహ్మ సంకల్పం వల్లనే ఇది రాయడం జరిగింది ఆయన ద్వారానే అనే భావంతోనే వాల్మీకి మహర్షి ఉన్నారు. అందుకే ఆ ఘట్టాన్ని ఆయన మనకు చెప్పారు. అందుకే అతను ఆ ఘట్టాన్ని చెప్పారు. ఉద్దేశం బాగానే ఉంది, కానీ ఈ ఘట్టము వల్ల ఏంటండి అసలు ఆడే పూర్తిగా కట్ అయిపోతుంది. ఆడే వినబట్టం లేదా? ఇప్పుడండి, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తోందండి. ఓకే, ఇందాక ఇయర్ ఫోన్ పెట్టుకుంటే వినబడలేదు, ఇప్పుడు పెట్టుకుంటే వినబడుతుంది. ఓకే, అయితే చూడండి, అంతలాగా వాల్మీకి మహర్షి ఏమో తన కర్తృత్వం ఏం తీసుకోలేదు. ఇక్కడ మేడం బ్లవైట్స్ కి సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాసినప్పుడు మహాత్ములు నాకు ఆకాశిక రికార్డ్స్ చూపెట్టారు కనుక నేను అవి చూసి రాశానని చెప్పారు. అలాగే వాల్మీకి మహర్షి కూడా, అంటే ఆమె తన కర్తృత్వాన్ని తీసుకోకుండా ఆ విధంగా ఉన్న సత్యం చెప్పేశారు. వాల్మీకి మహర్షి కూడా తనకి బ్రహ్మ యొక్క ఆదేశంతో ఆయన చేత అంటే ఆయన స్ఫూర్తితో రాసినటువంటి పుస్తకం కనుక తన కర్తృత్వం తీసుకోలేదన్నమాట. అందరికీ అర్థం అవ్వాలనే దాని సంకల్పంతో ఈ పుస్తకాన్ని, అంటే బ్రహ్మ చేత రాయించబడింది. ఒక రకంగా బ్రహ్మ యొక్క స్ఫూర్తి ద్వారా వాల్మీకి మహర్షి నిమిత్త మాత్రంగా రాయించబడింది. ఆ విషయాన్ని కూడా ఆయన ఎందుకు చెప్పారంటే అందరికీ తెలియడానికి, తాను నిమిత్త మాత్రుని సుమా అని తెలియజేసుకోవడానికి. చదవండి. ఈ ఘట్టము వల్ల ఈ గ్రంథానికి మనము పనికిరాము బాబు అనే అపార్థము కలిగే సావకాశం వచ్చింది. దాన్ని పోగొట్టడం కోసం మరొక సన్నివేశాన్ని ఈ గ్రంథారంభంలోనే వాల్మీకి మహర్షి వర్ణించాడు. ఈ ఘట్టంలో ఏంటి, ఇంత తపశక్తి సంపన్నులు భరద్వాజ గారు లాంటి వాళ్ళకే ఇది కాబోలు అనే రకము అభిప్రాయం రావచ్చు. అందుకని దాన్ని పోగొట్టడానికి ఆయన ఇంకొక సన్నివేశాన్ని కూడా వర్ణించారు. అరిష్టనేమి కథ. పై సంఘటన కొద్ది కాలము తరువాత అరిష్టనేమి అనే మహారాజు పెద్దవాడై రాజ్యము కొడుకులకి అప్పచెప్పి తాను తపోవనాలకి వెళ్ళాడు. ఆ కాలంలో వానప్రస్థం అనేది ఉండేది. ఎందుకని రాజు ఏం చేశాడు, తాను పెద్దవాడయ్యాక కొడుకులకి రాజ్యాన్ని అప్పచెప్పి తాను తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయాడు తపోవనానికి. అక్కడ ఆయన మంచి తీవ్ర తపోనిష్టలో కాలము గడపసాగాడు. అక్కడ
అక్కడ ఆయన తీవ్రమైన తపోనిష్టలో కాలాన్ని గడిపాడు. దేవేంద్రునికి ఈ వ్యవహారము తెలిసింది. దేవేంద్రుడికి ఇలా ఈ విషయం తెలిసింది. ఎవరైనా తీవ్ర తపస్సు చేస్తూ ఉంటే వారిని పరీక్షించవలసిన బాధ్యత దేవరాజుగా ఇంద్రునికి ఉంది. ఎవరైనా తీవ్ర తపస్సు చేస్తే ఇంద్రుడికి వాళ్ళని పరీక్షించవలసిన బాధ్యత ఉంది. ఈ విషయము తెలియక ఈ కాలములో కొందరు దేవేంద్రుడు అసూయాగ్రస్తుడని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అదే అంటే మనకు కూడా ఈ విషయం అంతగా అంటే ఆ పరీక్షించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉందిట. అందువల్ల చాలా మందికి ఈ విషయం తెలుసుకోకుండా అలాంటి తపశ్శక్తి సంపన్నుల దగ్గరని వాళ్ళు తపస్సు పాడు చేయడానికే ఆయన అసూయతో వస్తున్నాడు అని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పబోయే కథలో ఇంద్రుని యొక్క పరీక్షాతత్వము కూడా మనకి అవగతం అవుతుంది. ఇప్పుడు అరిష్టనేమి కథలో ఇంద్రుడి యొక్క పరీక్షాతత్వం కూడా మనకు అర్థమవుతుంది. అరిష్టనేమి మహారాజు తపస్సు ఒక స్థాయికి వచ్చేసరికి దేవేంద్రుడు ఒక దేవదూతతో ఒక విమానాన్ని పంపి, హే రాజర్షి, నీకు సశరీరముగా స్వర్గములో నివసించే యోగ్యత వచ్చింది కనుక ఈ దేవ విమానము మీద సరాసరి స్వర్గానికి విచ్చేయవలసినది అని కబురు చేశారు. ఇంద్రుడు ఏం చేశాడు? ఒక దేవదూతతోటి విమానాన్ని పంపించి, ఓ దేవర్షి, నువ్వేమో ఇప్పుడు స్వర్గానికి రావాల్సిన సమయం అవసరం అయింది గనక నువ్వు వెంటనే స్వర్గానికి విమానాన్ని ఎక్కి వచ్చి నువ్వు అక్కడ నివసించాల్సినటువంటి యోగ్యత వచ్చింది అని కబురు పెట్టాడు. ఆ దేవదూత వచ్చి ఎంతో వినయముగాను ఆదరముగాను ఈ వార్త ఆ మహారాజుకి చెప్పాడు. దేవదూత కూడా చాలా వినయంగా ఆదరంగా ఈ వార్తని అరిష్టనేమి మహారాజుకి చెప్పాడు. అయితే ముసలి మహారాజు చాలా గట్టివాడు. అరిష్టనేమి మాత్రం చాలా గట్టివాడు. ఆయన దేవదూతకి దేవేంద్రునికి కూడా చాలా వినయముగా కృతజ్ఞతలు చెప్పి మెల్లగా ఇలా అన్నాడు, అయ్యా, ఆయన కూడా మహా గట్టివాడే. ఎందుకంటే ఉంగిపోకుండా ఆయన ఇంకా వినయంగా ఆ దేవదూతకి దేవేంద్రుడికి కూడా అంటే నమస్కరించి అంటే వాళ్ళని సవినయంగా చెప్తున్నాడు. ఇంకా వాళ్ళకంటే వినయంగా కూడా, దేవదూత కంటే వినయంగా. ఓకే, అయ్యా దేవదూత, మీ స్వర్గములో ఉండే విశేషాలేమిటి? ఈ భూమి కంటే స్వర్గములో ఉన్న గొప్పతనం ఏమిటి? ఆ స్వర్గములో నన్ను శాశ్వతముగా ఉండనిస్తారా? మధ్యలో పంపేటట్లయితే ఆ పంపే విధానం ఏమిటి అని అడిగాడు. అది అంటే మీ స్వర్గంలో ఉన్న విషయాలేంటి? ఈ భూమండలం కంటే ఆ స్వర్గం చాలా బాగుంటుందా? ఒకవేళ మీ స్వర్గంలోంచి నన్ను పూర్తిగా ఉండనిస్తారా? పంపవలసి వస్తే ఆ పంపే విధానం ఏమిటి? ఏ విధంగా ఏ రకమైన కండిషన్ లో పంపిస్తారు అని చాలా వినయంగా అడిగాడు. ఇది విని దేవదూత కొద్దిగా ఆలోచించి ఇలా చెప్పాడు, రాజేంద్ర, నువ్వు తపస్సులో ఉన్నావు కనుక నీ దగ్గర అబద్ధం చెప్పకూడదు. స్వర్గము సుకాలమయము. భూలోకములో చేసుకున్న పుణ్యాన్ని బట్టి స్వర్గలోకములో సుఖాల స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. అది రాజేంద్ర, నువ్వేమో తపస్సులో ఉన్నావు, నీతో నేను అబద్ధం చెప్పకూడదు. స్వర్గం కేవలం సుఖాలమయం. భూలోకంలో వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి స్వర్గలోకంలో వాళ్ళు ఉండేటటువంటి కాలం పెరుగుతూ ఉంటుంది. అయితే స్వర్గములో
అసూయల బాధ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. స్వర్గంలో అసూయల బాధ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. దాని వల్ల ఒక్కోసారి పొట్లాటలు కోట్లాటలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ అసూయ బాధ వల్ల కొట్లాటలు కూడా అక్కడ ఉంటాయి ఒక్కొక్కసారి. ఎక్కువ వాళ్ళకి తక్కువ వాళ్ళని చూస్తే సంతోషం, తక్కువ వాళ్ళకి ఎక్కువ వాళ్ళని చూస్తే కడుపు మంట. స్వర్గంలో కూడా అన్నమాట. ఎక్కువ వాళ్ళకి తక్కువ వాళ్ళని చూస్తే సంతోషం వస్తుంది, తక్కువ వాళ్ళని తన వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని చూస్తే అసూయ. తమకు ఎంత పుణ్యం మిగిలి ఉందో ఎవరికీ తెలియదు. మీకు ఎంత పుణ్యం మిగిలిందో ఎవరికీ తెలియదు. పుణ్యం అయిపోయిన రోజున ఉన్నట్టుండి స్వర్గం నుంచి గెంటి పారేస్తూ ఉంటారు. పుణ్యం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు స్వర్గంలోంచి గెంటేస్తారు. ఆ అంటే ఇప్పుడు సమయం అమెరికాలో వీసా అయిపోగానే వెళ్ళిపోమంటారు కదా, అలాగా పాస్పోర్ట్ వీసా అంటే అలా గెంటేస్తారు అనమాట అక్కడి నుంచి. ఆ సమయం వచ్చేసరికే వెళ్ళం అని మొండికెత్తి మెడబట్టి గంటించుకొని ఏడుస్తూ అవతలికి పోతూ ఉంటారు. ఆ స్వర్గ సుఖాలకు అలవాటైపోయి మేము వెళ్ళమంటూ ఉంటారు. వాళ్ళనేమో మెడబెట్టి గెంటేస్తే వాళ్ళు ఏడుస్తూ వెళ్తారు. కనుక మహారాజా, శాశ్వతంగా స్వర్గములో స్థానము నీకే కాదు ఎవరికీ ఉండదు. అందుకని మహారాజా, స్వర్గంలో నీకే కాదు ఎవ్వరికీ శాశ్వత స్థానం లేదు. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏడుస్తూ పోవలసిందే. స్వర్గంలోంచి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఏడుస్తూ పోవాల్సిందే. నువ్వైనా అంతే, నేనైనా అంతే. అది నువ్వైనా నేనైనా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏడుస్తూ వెళ్లాల్సిందే. స్వర్గంలోకి వచ్చాక మాత్రం సుఖాలలో పడి కొట్టుకుపోవడం తప్ప ఇక వేరే తపస్సులేవి కుదరవు. స్వర్గంలోకి వచ్చాక అక్కడ సుఖాల్లో పడి కొట్టుకుపోవడం తప్ప ఇంకేం తపస్సులు ఉండవు. ఇంకో రకంగా చెప్పాలంటే నాన్నగారు అనేవారు రోజు ఒకటే అయితే అది మనకి బోర్ కొట్టేస్తుంది కదా, స్వర్గం అంతా అంటే నరకం ఇంకోటి ఉండదని. అంటే రోజు అదే సుఖం అంటే మనం ఎంజాయ్ చేయలేం కదా అని. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే స్వర్గంలో సుఖాలన్నీ తప్ప మరి ఏం లేదు అక్కడ. తపస్సు అలాంటివి ఏమి సంభవం కాదు. సంగ్రహంగా ఇవి విషయాలు. ఇక విమానం ఎక్కండి. ఇది స్వర్గంలో విషయం. అందుకని ఇక విమానం ఎక్కి రండి. దేవదూత చెప్పిన అంశాలన్నీ విని అరిష్టనేమి మహారాజు పెద్ద సంస్కారం పెట్టి ఇలా అన్నాడు. పెద్ద సంస్కారమా నమస్కారమా? అది నమస్కారం అయి ఉంటుంది, ఇక్కడ సంస్కారం అని రాసింది. అరిష్టనేమి మహారాజు ఇలా అన్నాడు మొత్తానికి దేవదూతతో. దేవదూత, మీ స్వర్గానికో దండం, మీకో దండం, నీకో నమస్కారం, మీ దేవేంద్రుడికో దండం. అలా ఉండాలి. నీ దేవేంద్రుడికి ఒక నమస్కారం. అలాంటి స్వర్గం నాకు వద్దే వద్దు. చక్కగా చెప్పాడు అరిష్టనేమి మహారాజు అన్నాడు. అలాంటి స్వర్గం అయితే నాకు వద్దే వద్దు. అక్కడ శాశ్వతంగా ఉండని వారు గెంటీసి పంపించేస్తారు. అంటే మనం కూడా తెలుసుకోవాలి ఈ విషయం. అందుకని అలాంటి స్వర్గం నాకు వద్దు. శరీరం ఉన్నంత కాలము ఇక్కడే తపస్సు చేసుకుంటూ పడుంటాను. నా శరీరం ఉన్నంత కాలం ఇక్కడే నేను తపస్సు చేసుకుని పడుంటాను. చేతనైతే ఈ జన్మలోనే పరమాత్మలో ఐక్యం పొందుతాను. సాధ్యమైతే ఈ జన్మలోనే నేను పరమాత్మలో ఐక్యం పొందుతాను. చేత కాకపోతే మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ తపస్సే చేస్తాను. ఒకవేళ ఈ జన్మలో అలా సంభవించకపోతే మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ జన్మలో కూడా ఇలాగే తపస్సు చేస్తాను. నాకు భూలోక రాజ్యాలు వద్దు, స్వర్గలోక రాజ్యాలు వద్దు. ఎంత బాగా చెప్పాడో చూడండి. నాకు భూలోక రాజ్యాలు వద్దు, స్వర్గలోక రాజ్యాలు వద్దు. దయచేసి
నన్ను అపార్థం చేసుకోవద్దు. పైగా తను నన్ను ఏమీ అపార్థం చేసుకోవద్దు మీరు. నన్ను ఆశీర్వదించు, దేవేంద్రుల వారి ఆశీస్సులు ప్రార్థిస్తున్నానని మనవి చెయ్యి. నువ్వు నన్ను ఆశీర్వదించు, దేవేంద్రుల వారి ఆశీస్సులు కూడా నేను కోరుతున్నానని మనవి చెయ్యి. అంటే తిరస్కరించినట్టు కాకుండా ఆయన చాలా వినయంగా చెప్పాడు. ఇది విని ఇదెక్కడి వెర్రి మహారాజురా బాబు అనుకుంటూ దేవదూత వెనక్కి వెళ్లి జరిగినదంతా దేవేంద్రుడికి చెప్పాడు. దేవదూత అనుకున్నాడు, ఇదెక్కడి వెర్రి మహారాజు ఇతను స్వర్గానికే రానంటున్నాడని విషయం అంతా ఇంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడికి చాలా ఆనందమయ్యింది. దేవేంద్రుడు చాలా సంతోషించాడు. అరిష్టనేమి రాజు నిజాయితీ, నిష్కామత, నిర్మలత ఆయనకి బాగా నచ్చాయి. ఆయనలో ఉన్న నిష్కామత్వం, నిర్మలత్వం, మరొకటి ఏంటండి నిజాయితీ, ఇది చాలా నచ్చింది. ఆ రాజుకి ఏదైనా సాయం చెయ్యాలనిపించింది. ఇప్పుడు అతను సవినయంగా చెప్పడం అదేంటి వినయానికి అంత గొప్పది. అతనికి ఏదైనా సహాయం చేయాలనిపించింది. అదే దేవేంద్ర పదవిలోని బాధ్యత. అది దేవేంద్ర పదవిలో ఉన్న బాధ్యత. ఎవరైతే నిష్కామముగా తపస్సు చేస్తారో వారికి ఆయన సహాయం చేస్తాడు. ఎవరైతే నిష్కామంగా ఏమీ ఆశించకుండా తపస్సు చేస్తూ ఉంటారో వారికి దేవేంద్రుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఎవరైతే సకామముగా తపస్సు చేస్తారో వారి విషయములో ఆయన పరిశోధన చేస్తాడు. హలో, ఓకే, సంధ్య గారి ఫోన్ వచ్చింది, మాట్లాడి చదవండి. మీరు ఎక్కడి వరకు విన్నారు? ఎవరైతే నిష్కామంగా ఉంటారో వాళ్ళకి ఇంద్రుడు సహాయం చేయడం ఆయన బాధ్యత. సకామంగా తపస్సు చేస్తారో వారి విషయంలో ఆయన పరిశోధన చేస్తాడు. అది ఎవరైతే సకామంగా చేస్తారో వాళ్ళని అతను పరిశోధన అంటే పరీక్షిస్తూ ఉంటాడు. ఏమని పరిశోధన? వీడి కోరిక లోకానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని. ఏం పరిశోధిస్తాడంటే ఇతని కోరిక లోకానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనే పరిశోధన చేస్తాడు సకామంగా చేసేవాళ్ళు. కీడు చేస్తుంది అనుకుంటే తపస్సు చెడగొట్టేందుకు ప్రయత్నము చేస్తాడు. అదండి, లోకానికి కీడు చేస్తోంది అని అనిపిస్తే వెంటనే వాళ్ళ తపస్సును చెడగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అలా కాక ఆ తపస్సు లోకానికి మేలు చేస్తుంది అనుకుంటే ఆ వరాన్ని పొందే యోగ్యత ఆ వ్యక్తికి ఉందా లేదా అని బంగారాన్ని ఒరిపిడి రాయి మీద గీసినట్లు ఆ తపస్విని పరీక్షలకి గురి చేస్తాడు. అలా కాకుండా లోకానికి మేలు చేసేదే తపస్సు అయితే అతనికి అలాంటి యోగ్యత ఉందా లేదా అని బంగారాయన గీటురాయి మీద మనం గీసినట్టుగా ఆయన వాళ్ళని బాగా పరీక్షిస్తాడు. ఆ తపస్విని పరీక్షలకి ఇది దేవేంద్రుడి బాధ్యత. ఆ తపస్సుని ఇలా తపస్సు చేసే వాళ్ళని పరీక్షించడం ఆయన బాధ్యత. ప్రస్తుత సందర్భములో అరిష్టనేమి మహారాజు నిస్వార్థముగా తపస్సు చేస్తున్నాడని తేలిపోయింది. ఇప్పుడున్న సందర్భంలో అరిష్టనేమి మహారాజు మాత్రం నిస్వార్థంగా తపస్సు చేస్తున్నాడన్న విషయం ఇంద్రుడికి తెలిసిపోయింది. కనుక ఆయనకి సహాయము చెయ్యవలసిన బాధ్యత దేవేంద్రుడి పైన పడింది. అందుకని ఇప్పుడు అరిష్టనేమి మహారాజుకి సహాయం చెయ్యాల్సినటువంటి బాధ్యత కూడా ఇంద్రుడి మీద పడింది. పూర్వము మేరు శిఖరము మీద దేవసభలో భరద్వాజ ముని కుమారుడు
శ్రీమద్ రామాయణ గానము చేసిన సందర్భము ఆయనకి గుర్తుకు వచ్చింది. ఒక సమయంలో మేరు శిఖరం మీద ఈ భరద్వాజ ముని కుమారుడు రామాయణ గానం చేయడం అనే సందర్భం ఆయనకి గుర్తొచ్చింది ఇంద్రుడి. ఆ సభలో సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు ఇంకా పూర్తి కాని యోగ వాసిష్ఠ గ్రంథాన్ని గూర్చి అంత గొప్పగా మాట్లాడేసరికే దేవేంద్రుడి దృష్టి ఆ గ్రంథము మీద పడింది. అది ఆ సభలో ఇంకా పూర్తి కానటువంటి ఈ యోగ వాసిష్ఠ గ్రంథం కోసం బ్రహ్మ మాట్లాడటం విని దేవేంద్రుడి దృష్టి ఇప్పుడు ఆ యోగ వాసిష్టం అనే గ్రంథం మీద పడింది. అందువల్ల వాల్మీకి మహర్షి ఆ గ్రంథంలో ఏమి వ్రాసాడా అని దేవేంద్రుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. అది బ్రహ్మ అంతలాగా దాన్ని పొగుడుతూ చెప్పారు కదా, మరి అటువంటి గ్రంథంలో వాల్మీకి ఏమిటి రాస్తున్నాడని ఎప్పటికప్పుడు దేవేంద్రుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. పరిశీలించి ఎప్పటికప్పుడు పరమానందపడుతూనే ఉన్నాడు. అది పరిశీలించి ఆయన చాలా ఆనందపడుతున్నట్ట. ఇప్పుడు అరిష్టనేమి విషయములో దేవేంద్రుడికి ఆ గ్రంథం మాట గుర్తుకు వచ్చింది. ఇప్పుడు అరిష్టనేమికి మేలు చేయాలన్న విషయంలో ఆ గ్రంథం మాట ఈ దేవేంద్రుడికి గుర్తొచ్చింది. అందువల్ల దేవేంద్రుడు ఆ దేవదూతతో ఇలా అన్నాడు. అది గుర్తొచ్చి దేవేంద్రుడి దేవదూతతో ఇలా చెప్తున్నాడు, నువ్వు వెంటనే అదే విమానములో ఆ రాజు దగ్గరికి వెళ్ళు. ఓకే. ఆయనని ఎక్కించుకొని వాల్మీకి మహర్షి గారికి ఆయనని అప్పచెప్పు. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు వెంటనే అదే విమానంలో మళ్ళీ ఆ మహర్షి అరిష్టనేమి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అక్కడ ఎక్కించుకుని వాల్మీకి మహర్షికి ఆయన్ని అప్పచెప్పు. వీరికి ఆయన వ్రాసిన యోగ వాసిష్టం ఉపదేశించమని నేను ప్రార్థిస్తున్నానని వాల్మీకి మహర్షి గారికి మనవి చెయ్యి. అది ఈ రాజుగారికి ఆ యోగ వాసిష్టం అతను రాసిన దాన్ని ఉపదేశించమని ఇంద్రుడు ప్రార్థిస్తున్నట్టుగా, అంటే నేను ప్రార్థిస్తున్నానని ఆయనకి నువ్వు మనవి చెయ్యి. దేవదూత సరే అని మళ్ళీ అరిష్టనేమి మహారాజు దగ్గరకు వచ్చి ఆయనని వాల్మీకి మహర్షికి అప్పచెప్పి తాను వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూత మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చి ఆయన్ని అంటే వాల్మీకి మహర్షికి అప్పచెప్పేసి అరిష్టనేమి మహారాజుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ మహారాజు కూడా దేవేంద్రుడి ఉపకారానికి చాలా సంతోషపడి వాల్మీకి మహర్షి పాదాల మీద పడి ముముక్షైర్వే శరణమహం ప్రపద్యే అంటూ తనని శిష్యునిగా స్వీకరించి తత్వబోధ చెయ్యవలసినదిగా ప్రార్థించాడు. ఆ మహారాజు కూడా చాలా సంతోషించాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తను తీసుకొచ్చినందుకు అతని పాదాల మీద పడి ముముక్షు అంటే మోక్ష మార్గంలో ప్రయాణించిన నాకు నువ్వు బోధ చెయ్యమని ఆ విధంగా అతన్ని ప్రార్థించాడు. వాల్మీకి మహర్షి ఆయనకి తాను రచించిన ఈ యోగ వాసిష్ఠ మహాగ్రంథాన్ని అనుపూర్విగా ఉపదేశించాడు. అనుపూర్ణిగా అంటే పూర్తిగానా? అనుపూర్విగా అంటే ఆయన రాసినటువంటి యోగ వాసిష్ఠ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఈ రాజుగారికి ఉపదేశించాడు. ఈ ఘట్టం చెప్పటము వల్ల నిష్కామ ప్రవృత్తి గల మానవులందరికీ ఈ యోగ వాసిష్ఠ గ్రంథం పఠనార్హమే అనే విషయము చెప్పినట్లయింది. అది ఈ ఘట్టం చెప్తే మన అలాంటి వాళ్ళందరికీ, నిష్కామంగా ఉన్నటువంటి మానవులందరికీ యోగ వాసిష్టము పఠించవలసిన గ్రంథమే అన్న విషయం కూడా చెప్పడమైంది. అంటే ఆయన కూడా మహాతపస్వే, ఆ రాజు కూడా.
కాగా నిష్కామత్వాన్ని అభ్యసించకపోతే వేదాంత విద్య మనసుకి ఎక్కదనే విషయము కూడా చెప్పినట్లయింది. అదండి, నిష్కామత్వాన్ని గాని అభ్యసించకపోతే వేదాంత విద్య మనసుకి అవ్వదు అన్న విషయం కూడా చెప్పినట్టయింది. అంటే మనం కామ్య కర్మలు చేస్తున్నటువంటి మనసుతో మనకి వేదాంత విద్య వింటూనే ఉంటాం, అబ్బదన్నమాట, వదిలేస్తూ ఉంటాం. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కథ వల్ల కూడా మనకి ఒక చిక్కు వచ్చి పడుతోంది. ఇంతవరకు బాగుంది, కానీ ఈ కథ వల్ల కూడా ఒక చిక్కు వచ్చింది. అరిష్టనేమి మహారాజులాగా సశరీర స్వర్గము వచ్చేటంత తపస్సు చేసినాకనే ఈ గ్రంథము పఠించడానికి యోగ్యత వస్తుందని ఈ కథ సూచిస్తోంది. అది అరిష్టనేమి మహారాజులాగా సశరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగే ప్రాప్తి వచ్చింది కదా, అలాంటి వాళ్ళకే ఈ గ్రంథం పఠించే యోగ్యత వస్తుందన్న విషయం కూడా స్ఫురిస్తోంది ఈ కథలో. అప్పుడు కూడా దేవ విమానము ఎదురుకుండా వచ్చినా సరే వద్దు పొమ్మని తిరస్కరించేటంత వైరాగ్యం ఉంటేనే ఈ గ్రంథము ముట్టుకోవాలి అని కూడా ఈ కథ సూచిస్తోంది. అది సాక్షాత్తు దేవేంద్రుడి ఆహ్వానంతో వచ్చిన దేవ విమానాన్ని కూడా ఎక్కే అర్హత వచ్చినా దాన్ని తిరస్కరించే వైరాగ్యం రావాలి అనే విషయం కూడా ఈ గ్రంథం మనకి సూచిస్తోంది. మరి మనం ఎక్కడున్నాం? అదండి, అప్పుడు మనం ఎక్కడున్నాం, మన స్థితి ఏంటి, ఎవరికి వారుగా చూసుకోవాలి. ఈ షరతులకి మనం సరిపోతామా? ఈ షరతులకి మనం ఎక్కడ సరిపోతాం అంటే మనని మనం చూసుకోమని చెప్తున్నారు. ఈ గ్రంథానికో దండం అనుకునే ప్రమాదం ఈ అరిష్టనేమి కథ వల్ల మనకు కలుగుతోంది. అది ఈ అరిష్టనేమి కథ వల్ల ఇలాంటిది కూడా వచ్చింది. మనం అంత వైరాగ్యం ఎక్కడుంది, స్వర్గాన్ని కాదనగలిగేది అంత తపశ్శక్తి నా దగ్గర ఎక్కడుంది అని మనం అర్హత లేదు అని అనుకునే ప్రమాదం కూడా ఈ కథ వల్ల మనకు వస్తుంది. అంటే మనం అర్హులం కాదు సుమా. దీనిని నివారించేందుకు వాల్మీకి మహర్షి మరో చిన్న సన్నివేశాన్ని కూడా గ్రంథారంభంలో చేర్చారు. ఇది కూడా నివారించడానికి వాల్మీకి మహర్షి మరొక చిన్న సన్నివేశాన్ని చేర్చాడు. అగ్నివేశ్యుడు కారుణ్య కుమారుడు. అగ్నివేశ్యుడు అనే సత్పురుషుడు ఉండేవాడు. ఆయన గృహస్థుడు. అగ్నివేశ్యుడనే ఆయన గృహస్థుడు, కానీ నిరంతరం తపశ్శీలిగా ఉండేవాడు. అతను గృహస్థ అయినా సరే నిరంతరం తపశ్శీలిగా ఉండేవాడు. ఆయనకి కారుణ్యుడు అనే ఒక కొడుకు ఉండేవాడు. అగ్నివేశ్యుడికి కారుణ్యుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు తెలివైనవాడు. చిన్న వయసులోనే విద్యలన్నీ పూర్తి చేసి గురుకులము నుండి ఇంటికి వచ్చాడు. అతను చాలా తెలివైనవాడు ఆ కుమారుడు. అతను గురుకులంలో చిన్న వయసులోనే అన్ని విద్యల్ని పూర్తి చేసి ఇంటికి వచ్చేసాడు. ఇంకా వివాహము కాలేదు. ఆయనకి ఇంకా వివాహమే అవ్వలేదు. ఈ పిల్లవాడు చదువు పూర్తి చేసుకుని ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి విచిత్రంగా ఉంటున్నాడు. అది చదువు పూర్తి చేసుకుని ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతను విచిత్రమైన వ్యవహారంతో ఉంటున్నాడు. కనీసం నిత్య పూజలు కూడా చేయటం లేదు. అది కనీసం నిత్యం చేసే పూజలు కూడా చేయట్లేదు. ఎప్పుడు బద్ధకంగా పడుకుంటున్నాడు. ఎప్పుడు బద్ధకంగా పడుకుంటున్నట్టు. మనిషిలో ఉల్లాసమే కనిపించటం లేదు. అతనికి ఉల్లాసం ఏమీ లేదు, ఉత్సాహము ఏమీ లేదు. ఇది చూసి ఒకరోజు తండ్రి అతనిని నిగ్గదీశాడు. ఇలా ఇతను ప్రవర్తించడం చూసి తండ్రి నిలదీశాడు అతన్ని. అతను మెల్లగా తన మనస్సులో ఉన్న కల్లోలాన్ని వివరించసాగాడు. అప్పుడు అతను తన ఈ ప్రవర్తనకి ఏంటి కారణం, తన మనసులో ఏ రకమైన కల్లోలం ఉందో అతను వివరించసాగాడు. ఇక్కడ శ్లోకం ఉందండి, ఆ శ్లోకాన్ని స్కిప్ చేస్తున్నాను. ఓకే.
శాస్త్రాలలోనూ వేదాలలోనూ కొన్ని చోట్ల మనిషి మరణించేదాకా సత్కర్మలు చేస్తూనే ఉండాలి అని ఉంది. శాస్త్రాలలోని వేదాలలోని ఇలా ఉందిట, మనిషి మరణించేదాకా సత్కర్మలు చేస్తూ ఉండాలి అని ఉంది. వాటిలోనే మరికొన్ని చోట్ల మరో శ్లోకం ఉంది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతతత్వ మానశహు అని ఉంది. మానశహు అంటే చిట్ట చివర ఫలితమైన మోక్షం ఎన్ని కర్మలు చేసినా రాదని ఈ వాక్యం చెబుతోంది. అది ఇందులో ఏం చెప్తున్నారు? త్యాగం వల్ల తప్ప అమృతత్వ మానసం రాదు. ఏనా కర్మణ పనుల వల్ల గాని ఇంకే రకమైన వాటి వల్ల కాదు. లక్ష్మి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. లక్ష్మి గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మీరు. గారు ఫోన్ చేశారు. హలో, ఏంటంటే ఆవిడికిట ఏమీ వినబట్టం లేదుట. మొత్తం ఏది కూడా మనకి ఎంతో పిలుస్తున్నాం కానీ మీకు మిమ్మల్ని నన్ను ఆంజనేయమూర్తి గారిని వాళ్ళకి వినబట్టం లేదని. ఒకసారి ఆంజనేయమూర్తి గారు, వర్ధిని గారు వాళ్ళకి ఒక మాట ఫోన్ చేసి మీరు అదే ఏం చేయాలో చూడండి. మీకు కొంచెం టెక్నాలజీ తెలుసు కదా, టెక్నాలజీ. ఓకే, మేము కంటిన్యూ చేస్తాం. వర్ధిని గారికి వినపడట్లేదు. అవును, ఇద్దరు వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వింటారు అక్కడ. అది లైన్ ఏదో ఈ రోజు కొంచెం డిస్టర్బ్డ్ గానే ఉన్నట్టుంది, కానీ వినపడకపోవడానికి కారణం ఏంటి? అస్సలు వినపడటం లేదు ఎవరిది. ఏంటండి నాగేశ్వరరావు గారు? అదే ఆంజనేయమూర్తి గారు ఏదో చెప్తారు అలాగే. అదే అదే మీరు చెప్పండి, వాళ్ళని మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా ఆఫ్ చేసి ఆన్ చేయమని. ఓకే. ప్రాబ్లం ఉంది మేడం. ఏంటంటే అది ఫోన్ కదా యోగ వాసిష్టం చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి కథలతో ఉంటుంది. అక్కడ మనకి త్రిపుర రహస్యం సాలిడ్ గా ఆత్మతత్వం ఉంటుంది అనమాట. యోగ వాసిష్టము అష్టవక్ర గీత కూడా బాగా ఉంటుంది చాలా. ఓకే, ఇందులో కాంట్రవర్షియల్ గా ఉంది కదా, అంటే ఒక చోట ఏమో మనిషి మరణించేదాకా సత్కర్మలే చేస్తూ ఉండాలి. శ్లోకం ఒకసారి చదవండి మీకు కొంచెం అవకాశం ఉంటే. రెండోదా మొదటిదా? మొదటిది కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చత సమాహ. అది అంటే అది నిరంతరాయంగా మృత్యు వచ్చే వరకు కూడా కర్మలు చేయమని ఒక శ్లోకంలో ఉంది. నా కర్మణ అంటే ఇంకే రకమైన కర్మలు చేయడం వల్ల మోక్షం రాదు. త్యాగేనైక అమృతత్వ మానసం ఎలా వస్తుందంటే త్యాగం వల్లే వస్తుందని రెండో శ్లోకంలో ఉంది. ఇన్ని నేను వేదాలు చదివాను, అన్ని శాస్త్రాలు చదివాను, ప్రతి చోట ఈ విషయంలో సందేహము వస్తోంది. అది ఎన్ని చదివినా ఈ విషయంలో నాకు సందేహం వస్తుంది. అందువల్ల ఏ కర్మలు లేకుండా ఏ వేదాంతము లేకుండా మౌనముగా ఉంటున్నా అన్నాడు కుర్రవాడు. అందుకని ఆ కుర్రవాడు ఏమన్నాడు? నేను ఏ కర్మలు చేయకుండా ఏ వేదాంతము లేకుండా మౌనంగా ఉంటున్నానని చెప్తున్నాడు. అతని మాటలు విని తండ్రి బాగా ఆలోచించి ఇలా అన్నాడు, నాయనా, ఈ విషయంలో నీకు సంపూర్ణమైన సమన్వయాన్ని ప్రదర్శించగల ప్రామాణిక గ్రంథం వాల్మీకి రచించిన యోగ వాసిష్టం మాత్రమే. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నీకు ఈ విషయంలో
సంపూర్ణమైనటువంటి ప్రమాణాన్ని ఇవ్వగలిగే గ్రంథం కేవలంగా యోగ వాసిష్టమి. నీకు నేను ఆ గ్రంథాన్ని ఉపదేశిస్తాను. ఆ గ్రంథాన్ని నీకు నేను ఉపదేశిస్తాను. అది విన్నాక నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. అది విన్నాక నువ్వు అప్పుడు నిర్ణయించుకో, ఇలాగా కేవలం కర్మలు లేకుండా ఉండాలా, కర్మలు చెయ్యాలా, అప్పుడు నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. ఈ విధముగా తండ్రి అయిన అగ్నివేశ్యుడి ద్వారా ఈ గ్రంథాన్ని ఉపదేశము పొందిన కారుణ్య కుమారుడు సమన్వయాన్ని బాగా గ్రహించి ముందు సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి సాధించి ఆ పైన జ్ఞానయోగము ద్వారా జీవన్ముక్తి సాధించాడు. అది తండ్రి అగ్నివేశుడి ద్వారా ఆయన ఉపదేశాన్ని పొందాడు కారుణ్య కుమారుడు. అప్పుడు సత్కర్మలు ఆచరించి జ్ఞానయోగం ద్వారా ఆయన అదే మోక్షాన్ని పొందాడు. ఈ కథ ద్వారా వాల్మీకి మహర్షి చెప్పదలిచినది ఏమంటే, ఈ యోగ వాసిష్టం శ్రవణము చేయడానికి విద్యావంతులై ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారందరూ అర్హులే. అది ఈ కథ ద్వారా ఏంటి చెప్తున్నారంటే, వాళ్ళు అంటే విద్యావంతులై శ్రవణం చేయడానికి, అంటే ఈ విషయం తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళందరూ ఇది వినడానికి అర్హులే, ఇది తెలుసుకోవడానికి అని ఇంతవరకు చెప్పిన కథల వల్ల ఈ గ్రంథం బ్రహ్మదేవునికి దేవేంద్రునికి కూడా సమ్మతమైనదని, అరిష్టనేమి వంటి ఉత్తమ స్థాయి సాధకులకి, కారుణ్య కుమారుడు వంటి సామాన్య సాధకులకి కూడా ఉపయోగపడే గ్రంథమే అని తెలుస్తోంది. అది దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? బ్రహ్మదేవుడికి ఇంద్రుడికి ఈ గ్రంథం సమ్మతమే అని, అరిష్టనేమి అంత తపస్శాలి, ఆయన లాంటి వాళ్ళకి, మామూలు తపస్సు చేసినటువంటి కారుణ్య కుమారుడు లాంటి వాళ్ళకి, ఇలాంటి అందరికీ ఇది ఉపయోగపడే గ్రంథం అని తెలుస్తుంది. గ్రంథ ప్రాశస్త్యము అయితే ఎక్కడో స్వర్గములో ఉన్న వారి మాట మనకి సరిగ్గా తెలియదు. వాల్మీకి నాటి సాటి మహర్షులు పండితులు ఈ గ్రంథాన్ని గురించి ఏమని భావించేవారో మనకి తెలిస్తే అప్పుడు మనకి ఈ గ్రంథము మీద ప్రామాణిక బుద్ధి ఏర్పడుతుంది. అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడో స్వర్గంలో ఉన్నారు, వాళ్ళ సంగతి మనకు తెలియదు. వాల్మీకి మహర్షి ఈ గ్రంథం మీద ఏ రకంగా చెప్పారన్న విషయం మనకు తెలిస్తే మనకు ఒక ప్రామాణికమైన బుద్ధి అంటే తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ గ్రంథం మనకి పనికొస్తుంది, దీంట్లో ఉన్న ప్రామాణికమైనది ఏంటి అని మనకు తెలుస్తాయి. అందుకోసం వాల్మీకి మహర్షి అలాంటి ఘట్టాన్ని ఒక దానిని ఈ గ్రంథం మొదట చేర్చారు. అది అలాంటిది చెప్పడానికి ఆయన ఒక ఘట్టాన్ని ఈ గ్రంథం మొదట చేర్చారు. పూర్వ రామాయణములో అరణ్యకాండలో వనవాస సమయములో శ్రీరాముడు ఏ ఏ మహాత్ములను దర్శించాడో ఆ వివరాలు కొన్ని ఉన్నాయి. పూర్వ రామాయణంలో ఓకే, అరణ్యకాండలో శ్రీరాముడు ఏ ఏ మహర్షులను దర్శించారో ఆ వివరాలన్నీ అందులో ఉన్నాయి. భారతదేశ దక్షిణాపథాన ఆనాటి ఏం దేశం? భారతదేశ దక్షిణాపథాన సౌత్ ఇండియాలో ఆనాటి సుప్రసిద్ధ మహర్షులలో అగస్త్య మహర్షి అత్యంత ప్రముఖుడని చెప్పటములో ఏమాత్రము అతిశయోక్తి లేదు. అదే భారతదేశ దక్షిణాపథంలో అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు ఆనాడున్న వాళ్ళలో అని చెప్పడానికి మనమే సందేహం లేదంటే అతను చాలా గొప్పవాడు, దక్షిణాపథంలో ఉండేవాడు. త్రేతాయుగ ప్రారంభంలో
దండక మహారాజుకి సంక్రమించిన గురుశాపము వల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య దండకారణ్యం అనే భయంకర అరణ్యం ఏర్పడింది. త్రేతాయుగంలో దండక మహారాజుకి సంభవించినటువంటి శాపం వల్ల ఉత్తర దక్షిణ భారతదేశం మధ్యలో దండకారణ్యం అనేది ఏర్పడింది. ఈ అరణ్యం వల్ల దక్షిణ భారతదేశం ఆనాటి రాక్షసులకి స్థావరముగా మారింది. దీని వల్లే అప్పుడు రాక్షసులకి ఇది దక్షిణ భారతదేశంలో స్థావరంగా మారింది. దాని వల్ల దక్షిణ భారతదేశంలో వైదిక సంస్కృతి దెబ్బతింటూ వచ్చింది. ఎప్పుడైతే అది రాక్షసులకి స్థావరంగా మారిందో దక్షిణ భారతదేశంలో వైదిక సంస్కృతి దెబ్బతినడం మొదలైంది. ఈ పరిస్థితిని సరిచేయటం కోసం ఆనాటి మహర్షులెందరో రాజకీయాలకి రాజులకి అతీతముగా కృషి చేశారు. అప్పటి మహర్షులు ఈ పరిస్థితిని సరిచేయడానికి రాజకీయాలకి రాజుకి అతీతంగా కృషి చేశారు. వారిలో అగస్త్య మహర్షి చాలా ప్రముఖుడు. అలా కృషి చేసిన వారిలో అగస్త్య మహర్షి అంటే వైదిక సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేయడానికి అలాంటి చేసిన వాళ్ళలో ఆయన చాలా ప్రముఖుడు. ఆయన కృష్ణ, కావేరి, గోదావరి నదీ తీరాల వెంట పాద సంచారాలు చేసి లెక్కకు మించిన స్థలాలలో అగస్త్యేశ్వర ఆలయాలను ప్రతిష్ఠ చేసి ఆయా ప్రాంతీయ భాషలకి సాంస్కృతిక జీవనము పోసి సనాతన ధర్మోద్ధారణకై అపార కృషి చేశారు. అదేండి, అప్పుడు ఆయన కృష్ణ, గోదావరి, కావేరి నదీ తీరాలలో ఆయన అగస్త్యేశ్వర ఆలయాలు స్థాపించి అప్పుడు ఆ సనాతన ధర్మాన్ని అంటే బాగా పోషించడానికి ఆయన చాలా కృషి చేశాడు. పాద సంచారం చేసి అదీ కాక కొన్ని వేల మంది సాధకులకి సాధనా మార్గ నిర్దేశం చేశాడు. అంతేకాకుండా కొన్ని వేల మంది సాధకులకి సాధనా మార్గం ఇది అని ఆ నిర్దేశం చేశాడు ఆయన. శ్రీరామచంద్రుడు తన అరణ్యవాస క్రమములో అగస్త్య మహర్షిని ప్రత్యేకంగా దర్శించాడు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షిని ప్రత్యేకంగా ఆయన్ని వెళ్ళి దర్శించాడు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి సుతీక్షణం చాప్యగస్తం చ అగస్త్య భ్రాతరం తథా అని ముగ్గురి పేర్లు వరుసగా చెప్పాడు. ఎవరెవరండి? సుతీక్షణుడు, అగస్త్యుడు, అగస్త్య భ్రాత. అంటే అగస్త్యుడు బ్రదర్, భ్రాత అంటే ఈ ముగ్గురు పేర్లు ఆయన చెప్పేట ఈ క్రమంలో. ఈ అగస్త్య భ్రాత పేరేమో ఇంతవరకు మనకి తెలియదు. భ్రాత అంటే బ్రదర్, అగస్త్యుడి యొక్క బ్రదర్ పేరేంటి మనకి తెలియదు. అందుకే విద్యావంతులై కూడా పేరు ప్రతిష్టలు లేకుండా ఉన్న వారిని అగస్త్య భ్రాతలు అనడం పండితులలో సామెతగా మారిపోయింది. అగస్త్యుడికి అంటే సోదరుడికి అంత జ్ఞానం ఉన్నా పేరు ప్రతిష్టలు లేకుండా ఉండిపోతే, అందువల్ల ఎవరైనా ఎంతో విద్యావంతులై ఉండి వాళ్ళకి పేరు ప్రతిష్టలు లేకుండా ఉంటే అగస్త్య భ్రాతలు అని సామెతగా అంటారట. మరి అగస్త్యుడు సుప్రసిద్ధుడే, ఆయన భ్రాత కాదనమాట. అదే మరి. సుతీక్షణుడు గురించి ఇప్పుడు మొదలు పెడుతున్నారు.
మరి వాల్మీకి మహర్షి ప్రత్యేకముగా పేర్కొన్న ఈ సుతీక్షణుడు ఎవరు? అది మరి సుతీక్షణుడి విషయం కూడా చెప్పాడు కదా వాల్మీకి మహర్షి. ఆ సుతీక్షణుడు ఎవరు? దీనికి సమాధానం పూర్వ రామాయణంలో ఎక్కడా కనిపించదు. పూర్వ రామాయణంలో ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ఇతర పురాణాలలో ఆయన చరిత్ర దొరకదు. ఇంకా ఏ ఇతర పురాణాల్లోని అతని కోసం తెలియదు, అతని చరిత్ర దొరకదు. అగస్త్య సంహిత అని ఒక మహాగ్రంథం ఉంది. అగస్త్య సంహిత అని ఒక గ్రంథం. అది ప్రధానముగా రామోపాసన పద్ధతులన్నీ బోధించే గ్రంథం. అందులో ముఖ్యంగా రాముడి యొక్క ఉపాసన ఎలా చేయాలన్నదంతా అటువంటి గ్రంథం అది. ఆ గ్రంథములో సుతీక్షణుడి మహర్షి చరిత్ర ఉంది. ఆ రామోపాసన గ్రంథంలో సుతీక్షణ మహర్షి చరిత్ర ఉంది. శ్రీరామావతారానికి చాలా కాలం ముందుగానే దండకారణ్యంలో ఉంటూ చాలా కాలమా నానా కాలమా? చాలా కాలం, లాంగ్ ఎగో ఓకే. అగస్త్య మహర్షి గురుత్వంతో తపస్సాధన చేస్తున్న ముని కుమారులలో సుతీక్షణుడు ఒకడు. అంటే ఈ సుతీక్షణుడు చాలా కాలం నుంచి, అంటే రాముడు కంటే ముందు కాలం నుంచి ఈయన తపస్సు చేస్తున్నాడు. దైవయోగం ఏమిటో కాని అగస్త్య శిష్యులలో సుతీక్షణుడొక్కడికి ఎన్నాళ్ళకి ఏకాగ్రత కుదరలేదు. ఈ సుతీక్షణుడికి ఎంత కాలానికి ఏకాగ్రత కుదరలేదు అగస్త్యుడి శిష్యులలో. ముసలితనము వచ్చాక ఆ ముని బాగా విసిగిపోయి సరాసరి గురువు గారి వద్దకి వెళ్ళి తన వయస్సు అయిపోతోందని, తనకి చిత్తేకాగ్రతే కుదరటము లేదని గోల పెట్టాడు. అప్పుడు ఆయన తన గురువు గారి దగ్గరికి వెళ్ళి ముసలి కాలం వచ్చినా నాకు ఏకాగ్రత కుదరటం లేదు అని ఆయన చెప్పుకుంటాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఆయనని కరుణించి, నాయన సుతీక్షణ, శ్రీహరి శ్రీరామునిగా అవతరించబోతున్నాడు. ఆయన దర్శనం అయ్యే వరకు నీకు మరణం లేదు. ఈలోగా నువ్వు అవతరించబోయే ఆ స్వామిని ఉపాసన చేస్తూ ఉండు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పేట, శ్రీహరి శ్రీరాముడుగా అవతరించబోతున్నాడు, ఆయన దర్శనం అయ్యే వరకు నీకు మరణం లేదు. ఈ లోపల ఇంకా ఆయన అవతరించక ముందు నుంచే ఆయన ఉపాసన చెయ్యి. సుతీష్ణుల మహర్షికి ఏడుపొచ్చినంత పనైంది. అయ్యా, ఇప్పటికి నాకు ఇంత వయసు వచ్చింది, రకరకాల సాధనలు చేశాను, ఇప్పుడు క్రొత్తగా మరో ఉపాసన, అది కూడా ఇంకా జన్మించని రూపాన్ని గురించి నేనేమని ఉపాసన చేసేది? ఆయన ఏమన్నాడంటే, ఇప్పటికే నాకు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు మరొక ఉపాసన చేయమంటావా? ఇంకా జన్మించిన రాముడి కోసం నేను ఏం ఉపాసన చేసేది? అదలా ఉంచిన ఈ వయస్సు వచ్చాక నాకు ఉపాసనలేంటి? ఏ యోగ సాధనో ఏ తత్వచింతనో చెయ్యాలి కాని అన్నాడు. నాకు ఇంత వయసు వచ్చాక ఇప్పుడు నేను ఏ యోగ సాధనో చెయ్యాలి, ఏ తత్వచింతనో చెయ్యాలి, కానీ మళ్ళీ ఉపాసన ఏమిటి అని అడిగేట. అప్పుడు అగస్త్య మహర్షి సుతీక్షణ మహర్షికి వివిధ సాధనా ప్రక్రియలలో గల సమన్వయాన్ని అద్భుతంగా వివరించాడు. ఇప్పుడు ఆయన వివిధ సాధనల్లో ఉన్న సమన్వయాన్ని వివరించేట సుతీక్షణుడికి అగస్త్య మహర్షి. అగస్త్య సంహితలో సగభాగం ఈ సమన్వయమే ఉంది. అగస్త్య సంహిత అనే పుస్తకంలో సగభాగం ఈ రకమైన సమన్వయమే, వివిధమైనటువంటి యోగ సాధనా పద్ధతుల్లో ఉన్న సమన్వయం ఏమిటి అన్నదే ఉన్నది. ఆ తర్వాత రామోపాసన విధానాలు ఉన్నాయి.
తర్వాత రాముణ్ణి ఎలా ఉపాసించాలని ఆ విధానాలు ఉన్నాయి. ఆ విధంగా అగస్త్య సంహిత ఉపదేశము పొందిన సుతీక్షణ మహర్షి చాలా కాలం రామోపాసన చేశాడు. అప్పుడు అగస్త్యుడి నుంచి ఆయన తెలుసుకుని రామోపాసన చాలా రోజులు చేశాడు. అట్టి సుతీక్షణుడు కొంతకాలము పోయాక ఒకసారి తన గురువు గారైన అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఇలా ప్రశ్నించాడు. అలా చేశాక మళ్ళీ ఆయన అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. గురుదేవా, మోక్షానికి కావలసినది కర్మ లేక జ్ఞానమా? ఈ రెండూనా? మీరు నాకు ఉపాసనా సమన్వయాలు చెప్పారు, జ్ఞానము చెప్పారు, మళ్ళీ నన్ను ఉపాసనారూపమైన కర్మలో ప్రవేశపెట్టారు. మోక్షం అడుగుతాడు, దేవా మోక్షానికి కావాల్సింది కర్మ ఉపాసన లేదా రెండూనా? మరి ఇన్నాళ్ళు నేను తపస్సు చేసుకున్నాక నన్ను మళ్ళీ మీరు ఉపాసనలో ప్రవేశపెట్టారు. మోక్షం మాత్రమే కావాలనుకునే నాలాంటి ముముక్షులకి కర్మ మంచిదా జ్ఞానము మంచిదా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. మోక్షమే కావాలని నాలాంటి ఉపాసకులు, ముముక్షువులు అంటే మోక్ష మార్గంలో ప్రయాణించే వాళ్ళని ముముక్షువులు అంటారు. నాలాంటి ముముక్షువులకి కర్మ మంచిదా జ్ఞానం మంచిదా? ఏదో ఒకటే నాకు చెప్పండి. అప్పుడు అగస్త్య మహర్షి ఇలా చెప్పాడు. నాయనా, ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే దానికి 2 రెక్కలు ఉండాలి. ఆ రెక్కల వల్ల ఒక దానికి గాలి కదలిక అనే ఉపకారము జరుగుతుంది. నిజంగా ఆకాశంలో పక్షి ఎగరేది ఈ గాలి కదలికే. అంటే గాలిని కదిలించడానికే ఈ రెక్కలు. ఆ గాలి కదలిక వల్లే పక్షి ఎగురుతోంది. అలా ఎగరాలంటే దానికి 2 రెక్కలు ఉండాలి. ఈ గాలి కదలిక అనే ఉపకారం 2 రెక్కలు ఉంటేనే సంభవిస్తుంది, కానీ ఒక రెక్క వల్ల సాధ్యం కాదు. ఈ గాలి కదలిక అనేటటువంటిది అక్కడ ఉపకారం ఏమిటి అంటే ఎగరడానికి కావాల్సిన ఉపకారం ఈ 2 రెక్కలు ఉంటేనే సంభవిస్తుంది, కానీ ఒక్క రెక్కతో అది ఎగరలేదు. అలాగే మోక్షాన్ని చేరుకోవాలనుకునే మానవుడికి కర్మము జ్ఞానము అనే 2 రెక్కలు. కర్మమా ధర్మమా? కర్మ 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 జ్ఞానం అనే 2 రెక్కలు అవసరమే. వీటిలో కర్మం అనే రెక్క వల్ల చిత్తశుద్ధి అనే ఉపకారము లభిస్తుంది. కర్మం అనే రెక్క వల్ల చిత్తశుద్ధి అనే ఉపకారం వస్తుంది. జ్ఞానం అనే రెక్క వల్ల అవిద్యా నివృత్తి అనే ఉపకారము లభిస్తుంది. చూసారా, మనం ఈ త్రిపుర రహస్యం చదవడం వల్ల ఈ విషయం మనకి ఎంతో ఈజీగా అర్థమైపోయింది. చిత్తశుద్ధి రావాలంటే నిష్కామ కర్మలు చేయడం వల్లే వస్తుంది. జ్ఞానం అనేది ఉపకారం వల్ల అవిద్య పోతుంది. అందుకని 2 రెక్కలు అవసరమే. ఈ 2 ఉపకారాలు కలిసి అతనిని మోక్షానికి చేరవేస్తాయి. అంటే చిత్తశుద్ధి అనేది అవసరమే. ఆ చిత్తశుద్ధి కర్మల వల్లే వస్తుంది. అవిద్య పోవడం అవసరమే, అది కేవలం జ్ఞానం వల్ల వస్తుంది. అందుకని ఈ 2 కూడా మోక్షానికి వెళ్ళే వాళ్ళకి అవసరం. మరొక ఉదాహరణ చెబుతాను విను. అద్దంలో ముఖము చూసుకోవాలంటే 2 ఉపకరాలు కావాలి. ఒకటి, అద్దం మీద దుమ్ము దులపాలి. 2, మీ ముఖము మీద వెలుతురు పడాలి. అదే, అద్దంలో ముఖం చూసుకోవాలంటే ముందు అద్దాన్ని క్లీన్ చేయాలి. అద్దం మీద ఉన్న దుమ్ము దులిపేయాలి. తర్వాత మన ముఖం మీద చీకటి ఉంటే అద్దంలో కనబడం. అందుకని మన ముఖం మీద లైట్ కనబడాలి, వెలుతురు ఉండాలి.
అప్పుడు మాత్రమే అద్దంలో ముఖం కనబడుతుంది. అలాగే మోక్షానికి నీ చిత్తం అనే అద్దము మీద ఉండే దుమ్ము దులపాలి. అది చిత్తం మీద ఉన్నటువంటి, అది చిత్తం అద్దం అనుకోండి, దాని మీద ఉన్న దుమ్ము దులిపేయాలి, అంటే చిత్తశుద్ధి అవ్వాలి. ఈ ఉపకారం కర్మ చేస్తుంది. అది ఇది కేవలం కర్మ వల్లే సంభవం. ఆ తర్వాత జీవాత్మ అనే నీ మీద వెలుతురు పడాలి. అంటే ఇక్కడ వెలుతురు అంటే అవిద్య తొలగించుకోవడం, అంటే జీవాత్మ మీద వెలుతురు పడాలి. ఈ ఉపకారం జ్ఞానం కలిగిస్తుంది. అవిద్యను తొలగించి జ్ఞానాన్ని ఇస్తుంది ఈ ఉపకారం. కనుక కర్మ జ్ఞానము రెండూ కావలసినవే. అందుకని రెండు అవసరమే, కర్మ జ్ఞానం. అయితే నువ్వు వీటిలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పమంటున్నావు. ఇది తెలియాలంటే నీవు ఉపాసిస్తున్న శ్రీరామచంద్రుడికి ఈ సందేహం వచ్చింది. ఆయనకు ఇందులో ఏది ముఖ్యమో అడుగుతున్నావే, నువ్వు ఉపాసిస్తున్న శ్రీరామచంద్రుడికి సందేహం వచ్చింది. కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు పుట్టక ముందే ఆయన ఉపాసన మొదలెట్టాడుగా, మరి ఇది ఈ సెంటెన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? త్రికాలజ్ఞుడేమో ముందు ఇలా అవుతుంది అని చెప్పేస్తున్నారా? అయి ఉండొచ్చు. ఓకే. ఆయనకి వశిష్ఠ మహర్షి ఉపదేశం చేశాడు. విషయమంతా లేకపోతే అప్పటికి పుట్టాడు, ఎందుకంటే ఆయన పుట్టక ముందు నుంచి ఉపాసన చేశాడు కదా. ఆయనకి వశిష్ఠ మహర్షి ఉపదేశం చేశాడు. వాల్మీకి మహర్షి యోగ వాసిష్టం అనే గ్రంథము రచించి ఉంచాడు. ఆ విషయాన్ని, ఉపదేశించిన విషయాన్ని వశిష్ఠ మహర్షి రాముల వారికి ఏం ఉపదేశం చేశారో దాన్ని వాల్మీకి యోగ వాసిష్టం అనే గ్రంథాన్ని, అందులో ఆ ఉపదేశం అంతా రాసి ఉంచారు. నీకు ఆ గ్రంథం ఉపదేశిస్తాను. నీకు పరిపూర్ణమైన సమన్వయ దర్శనం కావాలంటే ఆ గ్రంథమే ప్రశస్తం. అప్పుడు ఈ పరిపూర్ణమైన సమన్వయం, ఇక్కడ సమన్వయం అంటే కర్మలు ఎందుకు ఆవశ్యకము, జ్ఞానం ఎందుకు ఆవశ్యకము అనేది, ఆ సమన్వయం నీకు రావాలంటే ఆ గ్రంథాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ విధంగా అగస్త్య మహర్షి అంతటి వాడు తన శిష్యులకి ఈ గ్రంథాన్ని బోధించాడంటే ఈ గ్రంథ ప్రాశస్త్యం గురించి ఇంకేం చెప్పాలి? అంటే అగస్త్య మహర్షి అలాంటి అంత గొప్పవాడు తన శిష్యులకి గ్రంథాన్ని బోధించాడంటే ఈ గ్రంథం ఎంత గొప్పది, దీని ప్రాశస్త్యాన్ని ఇంకేమని చెప్పగలం మనం అంటే అంత గొప్పది అని ముందు ఇంట్రడక్షన్ లో చెప్తున్నారు. ఈ విధంగా మహాకవి వాల్మీకి భరద్వాజ కథని, అరిష్టనేమి కథని, కారుణ్య కుమారుని కథని, సుతీక్షణ మహర్షి కథని గ్రంథ ప్రారంభంలో చేర్చడం ద్వారా ఈ గ్రంథం యొక్క ప్రాశస్త్యాన్ని మనకి తెలపటమే కాక ఈ గ్రంథ పఠనానికి ఎవరు అధికారులో ఆ విషయము కూడా స్పష్టం చేస్తున్నాడు. అదండి, వీళ్ళందరి నలుగురు కథలు చెప్పడం వల్ల ఈ గ్రంథ పఠనానికి ఎలాంటి అర్హతలు ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఆ వాళ్ళ సంగతి మనకి తెలిసింది. ఇప్పుడు చూడండి, అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని కృష్ణమూర్తి గారి ద్వారా రచించబడింది. మాస్టర్ మైత్రేయ గారు. ఆ పుస్తకం మొదట్లో ఏం చెప్తారు, ఎవరైతే ఆచరిస్తారో వారికి మాత్రమే ఇది ఆచరణాత్మక గ్రంథం అని చెప్పారు. అలాగా ఈ గ్రంథం ఏం చెప్తున్నారంటే ఎటువంటి అర్హతలు ఉంటే ఈ గ్రంథం చదవాలి అనే విషయాన్ని, అంటే ఏదో నావల్ లాగా ఏదో క్యాజువల్ రీడింగ్ కాదు సుమా, ఒక రకమైన శ్రద్ధ, ఆసక్తి, అటువంటి తపశక్తి, అంటే కొంచెం దాని మీద ఆ ముముక్షులై మోక్ష మార్గంలో ప్రయాణించాలి అనుకున్న వాళ్ళకి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది అని మనకి చెప్తున్నారు అనమాట. అంతేకాని ఏదో కథల్లాగా చదవడానికి మాత్రం ఈ గ్రంథం ఉపయోగపడదు. అలాంటి ఎన్నో రహస్యాలు, అంటే వాళ్ళకి వచ్చే సందేహాలకు కావలసిన సందేహ నివృత్తులన్నీ అయిపోతాయి ముముక్షువులకి. అటువంటి గ్రంథం ఇది అని దాని ప్రాశస్త్యం చెప్పడానికి వాల్మీకి మహర్షి ద్వారా ఇవన్నీ వీళ్ళ నలుగురు విషయం మనకు చెప్పబడింది. సమయం అయిపోయినట్టుంది. సమయం అయిపోయిందండి.
ఓకే టైం కనబడి చెప్తున్నారా మేడం? గుడ్ ఈవినింగ్, ఎట్లా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. టైం కనబడి అడుగుతున్నారా లేకపోతే గెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు మాత్రం కనబడింది, కానీ నేను ఉపన్యాసంలో ఇచ్చేటప్పుడు నాకు తెలిసిపోతుంది 1 అవర్ టైం ఇస్తే 1 అవర్ టైం అదే ఆ మాట నాకు తెలుసు కదా, ఎప్పుడు మీరు అంటూ ఉంటారు. గెస్ట్ గెస్ట్ చేశారా? చాలా సార్లు గెస్ట్ చేస్తాను. చాలా అవును, అందుకే అడిగారు. చక్కగా ఉంది. ఏదో ఒక రకంగా ఉపన్యాసం మధ్యలో ఒక రకంగా తెలిసిపోతుందండి ఇప్పుడు టైం అయిందని. అది ఎలా తెలుస్తుందో గానీ అప్పుడు ఆపిస్తాను అబ్రప్ట్ గా. సమయానికి అక్కడ చాలా ప్రాముఖ్యత. అయితే ఈ గ్రంథం మనం త్రిపుర రహస్యం చదివే ఈ గ్రంథం చదువుతుంటే మనకి చాలా మజాగా ఉంది కదా. అవును, అసలు ఆ జోక్స్ వేస్తూ ఆ కథలు చెప్పటం భలే ఉంది. నువ్వెక్కడ దొరికావురా? ఏదో మన సంజయ్ గారు బాగా మాట్లాడుకుంటూ అది ఒక కొలోక్వియల్ గా చక్కగా విషయాన్ని అందరికీ అర్థమయ్యే తీరులో చెప్పటం, ఆ కథల ద్వారా వివరించటం. మనం కనుక సోదాహరణంగా అంటాం కదా, సోదాహరణంగా వివరిస్తాం, ప్రాక్టికల్ టిప్స్ చెప్తూ పిల్లలకి చాలా వరకు అలాగే. చెప్పండి. అదే మన టీచింగ్ లో కథ చెబితే పిల్లలు ఎంత ఆనందిస్తారో, మనం పెద్దవాళ్ళం కూడా ఈ కథ ద్వారా చెబుతూ ఉంటే అది దాని యొక్క మన కర్తవ్యము అర్థమవుతుంది, మనకి ఎందుకు ఈ కథ నేర్చుకోవాలో తెలుస్తుంది. తర్వాత ఆ కథకి అర్థం రెండు, పరమార్థం రెండు అర్థం అవుతుంది అక్కడ. అసలు ఇంకా చెప్పనా, ఇంకా రాను 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 మనకి ఎంతో మంచి గైడెన్స్ వస్తూ ఉంటుంది రాముల వారి ద్వారా. ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఏ పరిస్థితిలో మనకి గైడెన్స్ వస్తుంది అన్నమాట. మన లైఫ్ లో మనం ఏం చేస్తూ ఉండాలి, చాలా బాగుంటుంది. అవును, అసలు స్టార్టింగ్ ఇంత అద్భుతంగా పెట్టారంటే ఇక అది నవల ఇంట్రొడక్షన్ ఎంత అందంగా ఉందంటే అసలు ముందుకెళ్తే ఇంకెట్లా ఉంటుందో అని నాకే అసలు మిస్ అవుతుంది. అట్లా అంత బ్రహ్మాండంగా ఉంది పుస్తకం. అందులో నేను ఒకటి చెప్పనా, మనం త్రిపుర రహస్యం ముందు చదివేసాక ఈ గ్రంథాలన్నీ ఇంకా చాలా బాగున్నట్టే ఉంటుంది. అవును, త్రిపుర రహస్యం టోటల్ గా 600 పేజీల. ఇది చిన్న గ్రంథమే, ఇది కూడా పెద్దది. ఇది చాలా పెద్ద గ్రంథం, అదే చిన్న గ్రంథం కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువే. ఇదే చాలా పెద్ద గ్రంథం, దానికి అంటే ఎన్నో రెట్లు. అవునా, అలా ఎలా రాశారో ఏముల్లో గాని నిజంగానే వాళ్ళు గొప్ప.